సో ఈ వేడి టైమ్స్లో బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరగొచ్చు, డీహైడ్రేషన్కి దారితీయవచ్చు. ఈ ఎక్సెస్ బాడీ హీట్ కానీ, అదేవిధంగా దానికి తోడు ఎక్సెస్ స్వెట్టింగ్ కానీ, లేకపోతే ఎక్సెస్ డీహైడ్రేషన్ కానీ, విరోచనాల వల్ల కానీ ఏదో కారణం వల్ల డీహైడ్రేషన్ సెట్ అయినప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు హైపర్ అసిడిటీ కండిషన్స్ డెవలప్ అవుతాయి. ఈ పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ, సోడియం, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయినప్పుడు పేగు కదలికల పైన కూడా దాని ప్రభావం చూపుతుంది. దానివల్ల ఎక్కడ తిన్న ఫుడ్ అలానే కడుపులో ఉండిపోవడము, దానివల్ల హైపర్ అసిడిటీ రావడము, స్ఫింక్టర్ రిలాక్సేషన్ ఎక్కువ అవడము, బ్లోటింగ్, గ్యాస్, రీఫ్లక్స్ ఇలాంటివి ఎక్కువ అవడం జరుగుతూ ఉంటాయి. సో ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అదేవిధంగా ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ అనేది ఎక్కువ కూడా జరుగుతుండొచ్చు. ఎందుకంటే ఈ ఐసులు, బయట నిల్వదించిన పదార్థాలు తినడం కూడా ఎక్కువగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ అనేది ఎక్కువ తింటూ ఉంటారు జనాలు. ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బ్యాక్టీరియా కూడా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. సో దీనివల్ల కంటామినేషన్ ఎక్కువ అవడము, గ్యాస్ట్రోఎంట్రైటిస్, డయేరియా, విరోచనాలు ఇలాంటివి ఎక్కువ అవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైమ్స్లో కూడా గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడము జరుగుతూ ఉంటాయి. అందుకని అసిడిటీ, బ్లోటింగ్, రీఫ్లక్స్, డిహైడ్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు. సో ఫస్ట్ ఇలాంటి టైమ్స్లో జనాలు వచ్చినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం ఫస్ట్ ఏంటి? వాంతులు అవుతున్నాయా, అసిడిటీ మంట ఉందా, విరోచనాలు అవుతున్నాయా, మలబద్ధకం ఉందా, ఏంటి తెలుసుకుంటాం. వాళ్ళ బేసిక్ బ్లడ్ టెస్ట్తో పాటు ఫస్ట్ వాళ్ళ వైటల్ సైన్స్ అనేవి చెక్ చేస్తాం. వాళ్ళ హార్ట్ రేట్ ఎలా ఉంది, వాళ్ళ బాడీలో ఉన్న టెంపరేచర్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది చూస్తాము. హార్ట్ రేట్ పెరిగింది, బీపీ తగ్గింది అంటే ఇవన్నీ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. సో తొందరగా ఎంత వీలైనంత తొందరలో వాళ్ళకి మళ్ళీ రీసర్క్యులేషన్ పెంచడానికి ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి కొన్ని మోషన్ టెస్టులు చేస్తూ ఉంటాము, కొన్ని రక్త పరీక్షలు చేస్తాము. ఇన్ఫెక్షన్ ఉంటే వైరస్సా, బ్యాక్టీరియానా, పారాసైట్సా తెలుసుకుని దాని తగు యాంటీబయాటిక్స్ కానీ, ప్రోబయాటిక్స్ కానీ ఇచ్చి తగు చర్యలు తీసుకుంటూ ఉంటామండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.